శుభవార్త. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది నాకు ఎలాగు సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నాకే జరగాల, తలుచుకుంటేనే తల పగిలిపోతా ఉంది. ఏంటి, పెళ్ళి కాకుండానే మరియ గర్భవత? ఈ విషయం తెలిస్తే 10 మంది ఏమనుకుంటారు? అసలు తలుచుకుంటేనే గుండె పగిలిపోతా ఉంది. ఏం చేయాలి? ఏదో చేయాలి, ఏదో చేయాలి. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, ఏంటో ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆ మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండానే గర్భవతి అయిన మరియని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు కదా. అలాంటి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ దేవుని చిత్తం చేయాలని నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్నేమంటుంది? నవ్వుతారు, హేళన చేస్తారు, వెలివేచ్చు కూడా. ఇవన్నీ నువ్వు భరించగలవా? సహించగలవా? అందుకే నీ మంచి కోరి చెబుతున్నా, నా మాట విని ఆ మరిని వదిలే, విడిచిపెట్టే, మర్చిపో. యోసేపు, వదిలే. పెళ్ళి కాకుండానే గర్భవతి అయిన మరియను ఎవరికీ తెలియకుండా రహస్యంగా విడనాడదాం, రహస్యంగా విడనాడదాం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, 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 నన్ను క్షమించు ప్రభువా. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని తెలియక రహస్యంగా విడనాడాలనుకున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా. నీ చిత్తమే చేస్తాను ప్రభువా. ఇప్పుడే ఆ మరియని చేర్చుకుంటాను, ఇప్పుడే ఆ మరియని చేర్చుకుంటాను ప్రభువా. నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే చేస్తాను ప్రభువా. దానిని చూసారా? అది ఏమై ఉండొచ్చు? ఇంత కాంతివంతమైన నక్షత్రాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అటువంటి నక్షత్రం కేవలం ఒకే ఒక్క విషయాన్ని సూచిస్తుంది.
మహారాజా, తూర్పు నుండి జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వారిని అనుమతించండి. చిత్తం మహారాజా. తూర్పు దిక్కు నుండి జ్ఞానులా? ఘనత వహించిన రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? నా రాజా, ఆ సమాచారము దయచేసి తెలియజేయండి. కొత్తగా జన్మించిన రాజును పూజించడానికి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాము. ఆ శిశువును కనుగొని స్థలం ఇదేనా? శిశువా? ఘనత వహించిన రాజా, ఈ విషయం ప్రవక్తలచే రాయబడి ఉంది. అది దావీదు పట్టణమైన బెత్లెహేములోనా? తూర్పు జ్ఞానులారా, మీరు వెతుకుతున్న బిడ్డ ఇక్కడ లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. మీరు అతన్ని కనుగొనిన తిరిగి నా యొద్దకు రండి. నేనును అతన్ని ఆరాధిస్తాను. ఐగుప్తు ఆజ్ఞ ప్రకారము మరి ప్రజా సంఖ్య వ్రాస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు మరి యెరూషలేమునకు వచ్చి మరి ప్రజా సంఖ్యను నమోదు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి ఆ పరిస్థితుల్లో మరి మరియా యోసేపులు కూడా ప్రజా సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నీ పేరు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా పేరు రోమాతు. నేను మౌంట్కి వెళ్తున్నాను. తరువాత నెక్స్ట్ యోసేపు, ఇంకా నేను నడవలేను. ఇంకాస్త మాత్రమే మరియా. తరువాత ఎవరు? త్వరగా రండి. నీ పేరు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా పేరు యోసేపు. మేము బెత్లెహేమునకు వెళ్తున్నాము. తరువాత గొర్రెల కాపరులు చూచి లోకరక్షకుడు పుట్టాడని గ్రహించారు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు గొర్రెల కాపరుల చక్కటి నాటకంలో మనం చూడబోతున్నాం. అరే మల్లయ్య, కొంచెం గడ్డి తెపోరా, ఇంత మాట కాకుందాం. సలంటే సలి పెడుతున్నది. ఇగో మంట పెట్టు కాగుదాం. మంచిగా ఇచ్చగా ఉన్నదిరా. అవు కానీ మనము మంట కాకుండా ఈయన కూర్చున్నాం, కానీ ఆడ కొర్రెట్లు చూసిరా పోరా మల్లయ్య ఒకసారి. నేను పోనే, ఎప్పుడు చూసినా నాకు చెప్తాను. నేను పోను. సింగన్న అయితే నేను పోయే తప్పు.
ఆగండి, భయపడకండి. అరే దయ్యం మాట్లాడుతుందేందిరా? అవునరా, దయ్యం కాదురా, మనల్ని మింగడానికి వచ్చిన పెద్ద భూతం రాది. రే కాళ్ళెత్తున్నాయో చూర్రా. రే సచ్చిని కడుపున పుడతాను గాని నేను మాత్రం పోన్రా బాబోయ్. రే మన బతుకులు గిట్టేనేదిరా, నేను మాత్రం నాయనా. అరే మీ కాలు మొక్తే నన్ను ముందు పోనీర్రా. ఆగండి, భయపడకండి. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? నేను దేవదూతను. అయితే నువ్వు దేవుడి దగ్గర ఉంటావు స్వామి? అవును. దండాలు స్వామి. దండాలు పెట్టరా స్వామికి. దండాలు స్వామి. నేను దేవదూతను. నా పేరు గాబ్రియేలు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. శుభవార్త అయితే చూస్తారేంటి స్వామి? చెప్పండి త్వరగా. దావీదు పట్టణమందు బెత్లెహేమను ఊరిలో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రభు జన్మించాడా స్వామి? అయితే మేము ఎలా వెళ్ళాలి? దానికిదే మీకు ఆనవాలు. ఒక పసి బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండును. మీరు పోయి ఆ బాలుని దర్శించి ఆ వార్తను అందరికీ చాటండి. అలాగే స్వామి. నిండు గర్భవతితో మరి ఎంతో కష్టముతో వారిరువురు కూడా మరి బెత్లెహేములో తిరుగుతూ ఉండగా వారికి స్థలము లేక ఒక్కొక్క సత్రమును వారు అడుగుతూ స్థలము కొరకు వారు ఎంతగానో ప్రాధేయపడుతూ ఉండగా మరి అలాంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నొప్పితో బాధపడుతున్నాయ్యా. మీ ఇంటికి స్థలం ఉంటే ఉండయ్యా. స్థలం లేదు, ఏం లేదు. కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా. చెప్తే అర్థం కావట్లా లేదు. అయ్యో మరియా 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 కొంచెం 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 వచ్చుకో మరియా. కొంచెం అయ్యో ఎవరైనా స్థలం ఇస్తే బాగుండేది. అయ్యో అయ్యా అయ్యో ఎవరైనా కొంచెం స్థలం ఉండయ్యా. అయ్యా అయ్యా బాబు బాబు నారి నిండు చూడాలయ్యా. లేదు, ఏం లేదయ్యా. కొన్ని నొప్పులతో బాధపడి స్థలం ఉంటే ఉండయ్యా. ఏం లేదయ్యా, ఏం లేదయ్యా. అయ్యా అయ్యో 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 మరియా మరియా నీ సృష్టిలో కొంచెం వచ్చుకో మరియా. కొంచెం వచ్చుకో. అయ్యో నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో స్థలం ఇస్తే బాగుంది బాబు. నీవు మాకు ఇచ్చిన
బాబు కొంచెం స్థలం ఉండయ్యా. నా భార్య నా భార్య నిండి చూడాలయ్యా. నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఖాళీ లేదు. చుట్టాల ఖాళీ లేదు మాకు ఇప్పుడు. అయ్యా గర్భిణి అయ్యా. లేదయ్యా కాదు. అయ్యా నిండి చూడాలయ్యా. లేదు. అయ్యో మరియా ఏం చెప్పు. అయ్యా పసులు బాగా ఖాళీ ఉంది. అందుకు అంగీకారమేనా? పసులు బాగా చాలే. మీకు చాలా కృతజ్ఞతలు. చాలా కృతజ్ఞతలు. సహాయం చేయమ్మా. లోకరక్షకుడైన యేసయ్య జన్మించాడు. మరి ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. సత్రములో స్థలము లేకపోయినందువల్ల మరి పశువుల పాకలో లోకరక్షకుడైన మన యేసయ్యను పరుండబెట్టారు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అను పేరుతో పిలువబడును. ఆ నక్షత్రం అక్కడ ఆగింది. చివరికి మనం కనుగొన్నాము. పదండి త్వరగా వెళ్దాము. సర్వోన్నతుడైన సర్వాధికారి ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు ఈ బంగారాన్ని సమర్పిస్తున్నాను. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాన్ని సమర్పిస్తున్నాను. ఈ లోక పాపాన్ని తొలగించే నీ త్యాగాన్ని గౌరవిస్తూ ఈ పోలమును అర్పిస్తున్నాను. మన రక్షకుడు మన గ్రామానికి వచ్చాడు. ఓ ఆ తల్లి ఎంత వేదనను అనుభవించిందో. యావండి యావండి త్వరగా బయటికి రండి. ఏంటి గోలంతా? నేను ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. అయ్యా ఆయన మన రక్షకుడు మెస్సయా. ఈయన రాత్రి ఏం చేస్తున్నావు? త్వరగా వెళ్ళి గదిని సిద్ధపరచు. అలాగేనండి. దయచేసి మా ఇంటికి రండి. గొల్లలుగా మరి అఖిలు, ప్రకాష్, కుమారు, శాండ్, తర్వాత
వారి తమ్ముడు, అదే రీతిగా మరి జ్ఞానులుగా పెన్సి, స్మైలీ, మిథున, అదే రీతిగా సత్రపు యజమానులుగా జోషిత, చిక్కి, జనాభా లెక్కల్లో చారిక, సైన్యాధిపతిగా జాన్, రాజుగా జాన్ నిర్మల్ షాన్, హెరోదు రాజు. రైట్. సాతానుగా సౌమ్య, దూతగా డైసి, ఇవాన ఆకాంక్ష, మరియగా దాత్రి, యేసేపుగా మెర్సీ. క్లాప్స్ కొడదాం. మరి బిడ్డలు ఎంతో చక్కగా ఓపికగా ఇన్ని దినాలు మరి ప్రాక్టీస్ చేశారు. దేవుని నన్ను మహిమకరంగా చక్కగా ఈ యొక్క స్కిట్ జరిపించారు. మరి